బహుశా మా పెద్దవాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకొని వచ్చారో వాళ్ళ భావితరాల నుంచి మనం వచ్చాం కాబట్టి 10వ తరగతి అప్పట్లోనే జలాల్పూర్ మరియు మాదాపూర్ 2 గ్రామాలు ఏనే ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇక్కడికే వచ్చి వారి యొక్క విద్యను అభ్యసించి చాలా గొప్పవారైనటువంటి ఉదంతాలు మనం ఎన్నో చెప్పచ్చు. పేర్లు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఈ మధ్యనే అల్లుమేయం అని చెప్పేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పేసి పెట్టి వాళ్ళందరూ వెలికి తీసే ప్రయత్నం కూడా గౌరవనీయులు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మట్టిలో మాణిక్యాలు మీరు మట్టిలో మాణిక్యాలై వెలుగుతున్నటువంటి దీపాలందరూ కూడా ఈ ప్రపంచానికి ఒక వెలుగునిస్తున్నటువంటి ఎందరో భాగభాగత పౌరులు మా మానవుల్లో ఉంటారు. ఈ రాష్ట్రానికి దిక్సూచినటువంటి తీర్మానం మల్లన్న గారు ఒకే ఒక నాయకుడు, అటు ప్రతిపక్షము పాలక పక్షము రెండో ఆయన వహిస్తూ పాలక పక్షాలు పరుగులు పెడుతూ ప్రతిపక్షాన్ని ఊట్లాడుతూ తన యొక్క విధులను గుర్తు చేస్తూ అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ తన యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ నిరంతరం ఆపదల నడుమ భవిష్యత్తు తరాల గురించి పోట్లాడుతున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది తీర్మానం మల్లన్న గారు. ఇది నేనేదో చెప్పడం కాదు, మీరు చూసారు ఇతర సోషల్ మీడియా. ప్రతిపక్షం దాడి చేస్తారు, పాలకపక్షం దాడి చేస్తారు. మరి ఎవరు బ్రతికించాలి, ఎవరు పోరాడాలి, ఎవరు ఆయనకు అండగా నిలబడాలి అంటే బహుజనం. ఆయన ఎత్తుకున్నటువంటి సిద్ధాంతంలోనే ఒక మంచి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పోరాడుతూ ఇలా అందరూ నాయకులు కూడా బీసీ విభాగాలు ఎత్తుకోవడం మనం అందరం రాష్ట్రంలో చూసాను. కాబట్టి మా విద్యార్థులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం జరుగుతున్నది? మా టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎంతో బలమైనటువంటి కీర్తున్నటువంటి టీచర్స్. ఒక విద్యార్థికి గురువు ఎంత ముఖ్యమో, గురువు అంటేనే అక్షర జ్ఞానం నేర్పేటువంటి గురువు ఆ స్థానం ఇచ్చారు. 2.5 కిలోల మాంసముక్త నుంచి అమ్మ మనసులో నుంచి బయటపడిన తర్వాత ఆ మనిషికి విలువలు, సంస్కారాలు, విషయాలతో నేర్పేటువంటి వ్యక్తులు గురువు లేని విద్య అంధకారంలో మగినటువంటి విద్యతో సమానం. కాబట్టి మీరు గురువులను పూజించండి. మీరు బానిసలకు మత్తు పదార్థాలకు అలవాటు పడకండి. మంచి బుద్ధులు ఏంటి, చెడు బుద్ధులు ఏంటో అలవాటు చేసుకోండి. ఒకటే ఒక లైన్ ఉంటుంది, మంచి చెడు మంచికి పోతే మంచి ఫలితాలు వస్తాయి, మంచి పోతే మంచి ఫలితాలు వస్తాయి. తాత్కాలికంగా చెడు గెలవచ్చు, ఇప్పుడు కూడా తాత్కాలికంగా చెడు గెలుస్తుంది, కానీ అల్టిమేట్ గా చివరికి మాత్రం గెలిచేది మంచి. మీరందరూ మంచి విద్యార్థులుగా ఉండాలంటే ఒక్క సూత్రం చెప్తాను, 987 పిల్లల విద్యార్థులకు 987 9 గంటలు పడుకోండి, 8 గంటలు చదవండి, 7 గంటలు మీ ఇష్టమైన పని చేసుకోండి. కానీ ఒక భవిష్యత్తును నిర్దేశించుకోండి, ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు ఇప్పుడు ఏం కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి, దానికోసం సంకల్పించండి. అదేవిధంగా మా స్కూల్ ఒకటి చెప్తున్నా మేడం, మాది క్రీడాకారులు మధ్యతరగతి వచ్చాయి. అదేవిధంగా మీరు కూడా ఒక గురువులుగా మీరు కూడా పిల్లలు ఉంటారు. మీ పిల్లలు ఎట్లయితే చూస్తారో వాళ్ళ యొక్క భవితను మీ చేతిలో పెడుతున్నాం మేము. ఆ భవితను మీ చేతిలో పెడుతూ సమాజంలో మంచి చెప్పండి, చెడు చెప్పండి, అక్షరాలు బోధించండి, అన్ని బోధించండి. వాళ్ళకి ఎంతో సరైన రూపంలో మార్గనిర్దేశం ప్రేరణ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక్కసారి ఉన్నటువంటి నాయకులు ఒక 2 నిమిషాలు శ్రీ గౌరవనీయ కొమ్మిశెట్టి నరసింహ గారు అదే ఒక ఎవరైనా విద్యార్థులకి అమ్మాయి హలో, మన పాఠశాల జడ్పీటీఎస్ మాదాపూర్ పాఠశాల విద్యార్థిని 10th క్లాస్ అమ్మాయి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుంది. పేరమ్మా? టెన్త్ క్లాస్ విద్యార్థిని ప్రణవి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడుతాం. My name is Pranavi. I am studying in 10th class. Respected District Education Officer garu, Graduate Deputy garu, Headmaster Dr. Madhapur garu, my teachers, village elders and my dear friends, I wish you all very good morning. I am very happy to receive you
హ్యాపీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారికి సుస్వాగతం. గౌరవనీయులు పెద్దలు ఇండియన్ డైనమిక్ ఉద్యోగి మన జిల్లాను అన్ని రకాలుగా పరిరక్షిస్తూ అగ్రస్థానంలో నిలపడానికి తన వంతు కృషి చేస్తూ అనునిత్యం పేద ప్రజల అభివృద్ధికై ఆకర్షిస్తూ నిరంతరం స్పీడ్ వెరిఫికేషన్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి సాధారణంగా బాదాపురం గ్రామ ప్రజల తరఫున మరియు బాదాపురం గ్రామ యువకుల తరఫున నాయకుల తరఫున విద్యార్థుల తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తాం. ఆలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఎమ్మెల్సీ శ్రీమాన్ మల్లన్న గారి ద్వారా షూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి మాదాపూర్ స్కూల్ విద్యార్థుల కార్యక్రమానికి చేసిన కలెక్టర్ హనుమంతరావు గారికి, ఎమ్మెల్సీ గారు శ్రీమాన్ మల్లన్న గారికి, డిఓ కె సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ మాలతి మేడం గారిని, అదేవిధంగా తుర్కపల్లి అడిషనల్ ఎంఈఓ గారు, ఇన్ఛార్జ్ ఎంఈఓ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీఓ గారు తుర్కపల్లి శ్రీమతి రేఖారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి ప్రధానోపాధ్యాయులు గారు శ్రీనివాస్ గారిని వేదిక మీద అతిథులుగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గౌరవ పిమ్మన్న గారిని వైపు మన మమత మేడం గారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చింతపండు సుఖ్వాల్ పటేల్ జన్మదిన సందర్భంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు శ్రీమాన్ మల్లన్న గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా తమ స్వగ్రామమైనటువంటి మాదాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి అతిథులకు, ఉపాధ్యాయుని మిత్రులకు, అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులందరికీ జడ్పీహెచ్ఎస్ మాదాపూర్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఎంపీడీఓ తుర్కపల్లి గారు శ్రీమతి రేఖారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు శ్రీమాన్ మల్లన్న గారి తండ్రి గారు అయినటువంటి చింతపండు బాలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
మాట్లాడే అంశాన్ని సభాధ్యక్షులు వరుసగా చేపడతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాగోలు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మన ఆలేరు నియోజకవర్గంలో మొదటగా మన మాదాపూర్ పాఠశాల నుంచి పాప యొక్క జన్మదిన సందర్భంగా సక్పాల్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అనేది మరి ఒక మన మండలంలోనే కాకుండా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు కూడా సారు విద్యార్థులకు మరి ఉచితంగా యూనిఫామ్ ఇస్తున్నాము, మిగతావన్నీ కూడా ఉన్నాయి. కానీ విద్యార్థులు మరి ఆ డ్రెస్ కి తగ్గట్టుగా మరి షూ అనేది లేకపోవడం సార్ గమనించడం జరిగింది. ఆ విధంగా మరి విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ పిల్లలకు సరిదీటుగా ఉండాలన్న ఉద్దేశంతో సార్ మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. సార్ మా మండల తరఫున, మా పాఠశాల తరఫున, గ్రామం తరఫున మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి తను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రణవి. My name is Pranavi. I am studying in 10th class. Respected District Collector Garu, District Educational Officer Garu, and graduate MLC Garu, Headmaster ZPHS Madapur Garu, my teachers, village elders, and my dear friends, I wish you all a very good morning to all. I am very happy to receive shoes from graduate MLC Sri Tinman Mallanna Garu. I am very grateful to you, sir. I study well in 10th class, and I assure you that I will come first in class SSC exam. Please, I request you to arrange one Hindi teacher and additional classrooms to the school. Thank you very much for giving this opportunity. థ్యాంక్ యూ. అదేవిధంగా మా పాఠశాల నుంచి అరుణ్ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఎమ్మెల్సీ శ్రీమానులన్న గారికి, ఎంఈఓ మరియు ప్రధానోపాధ్యాయుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పటేల్ అమ్మాయికి పాఠశాల తరఫున రోజు శుభాకాంక్షలు. ఈరోజు పంపిణీ చేస్తున్నందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు. మా సీనియర్స్ ఏమో 10వ తరగతి వాళ్ళు సెకండ్ ప్లేస్, మండలం సెకండ్ ప్లేస్ వచ్చారు. 100% పాస్ అయ్యారు. ఫస్ట్ ప్లేస్ లో వస్తామని చెప్తున్నాను.
కృతజ్ఞతలు. అదేవిధంగా మా పాఠశాల మీద నమ్మకంతో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరము మా పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. సో పేరెంట్ అయినటువంటి నరేష్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, అన్నగారికి మరియు కలెక్టర్ గారికి, డిఓ గారికి, వేదిక అలంకరించిన అందరికీ ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు 7వ జన్మదిన సందర్భంగా సత్పాల్ పటేల్ గారికి హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ యూ. సత్పాల్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి పిల్లలు. హ్యాపీ బర్త్డే టు యూ సత్పాల్ పటేల్. ఓకే, ఇంకా మా పిల్లలు 10th క్లాస్ నిహారిక, 7th క్లాస్ స్పందన. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ కేసర్లోనే చదివించాను. ఇప్పుడు అన్నగారి కోరిక మేరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించురా, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, వెల్ టీచర్స్ ఉంటారు అని అన్న ఒక విషయం చెప్పగానే అన్న నీ మాట మేరకు నేను ఖచ్చితంగా నేను వేస్తా అని చెప్పన్న వేసిన. ఇలాగే మీరందరూ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్లు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని కోరుచున్నాను. ఎందుకంటే ఇక్కడ వెల్ టీచర్స్ ఉంటారు, వెల్ ఎడ్యుకేషన్, వాళ్ళు బీఈడి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి చెప్తారు. అందుకనే మీరు మళ్ళీ నేనైనా కానీ ఇదే స్కూల్లో చదువుకున్నాం, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము. మీరందరూ కూడా ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సత్పాల్ పటేల్. మన మండల అభివృద్ధి అధికారి గారు, మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా విద్యాశాఖాధికారి సార్ గారు వచ్చి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి, గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ప్లస్ ఎంఈఓ మేడం గారికి, మాలతి గారికి, ప్లస్ మల్లన్న గారి ఫాదర్ బాగయ్య గారికి, మేడం గారికి, మాతమ్మ గారికి, ప్లస్ ఇతర ప్రజాప్రతినిధులకి, ప్రెస్ వాళ్ళకి, పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. హ్యాపీ బర్త్డే టు యూ సత్పాల్ పటేల్. హ్యాపీ బర్త్డే టు యూ. చాలా సంతోషం సార్, మీ పాప పుట్టినరోజు సందర్భంగా మీరు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ షూస్ పంపిణీ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ
కుటుంబము హైరార్కీలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు చాలా చక్కని పిల్లలు, మంచిగా సిన్సియర్గా డిసిప్లిన్గా ఉంటారు. సైలెన్స్, శ్రద్ధతో చదువుకోవాలి. టీచర్లు మంచి టీచర్లు ఉన్నారు మన స్కూల్లో, కాబట్టి మీరు శ్రద్ధతో చదువుకోవాలి. రాని విషయాలు ఏదైనా ఉంటే అడిగి నేర్చుకోండి. చదువుకుంటేనే మన సంఘంలో గుర్తింపు కలుగుతుంది, చదువుకోకపోతే ఏమీ ఉండదు. కాబట్టి శ్రద్ధగా చదువుకొని మీ పేరెంట్స్కి మీకు మంచి పేరు తెచ్చుకోండి, గ్రామానికి మంచి పేరు తేవండి, ప్లస్ ఈ రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవండి. ఆడుతూ పాడుతూ చదువుకోవాలా, చదువుతో పాటు కూడా ఆటలు ఉండాలి కంపల్సరీ. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు సార్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా సత్పాల్ పటేల్కి ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే టు సత్పాల్ పటేల్. హ్యాపీ బర్త్డే. ఈరోజు మంచి కార్యక్రమం. విద్య పైన, ప్రభుత్వ విద్య పైన, ప్రభుత్వ పాఠశాల పైన ఎక్కువ మక్కువ ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈరోజు బర్త్డే సందర్భంగా ఎక్కడో ఏదో ఫంక్షన్లు చేసుకోవడమో, లేకపోతే పెద్ద ఎత్తున ఏదో దావతులు ఇవ్వడమో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడమో చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ వ్యవస్థని నమ్మినటువంటి వ్యక్తి. చాలా స్పీచెస్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పినటువంటి వ్యక్తి. సో వారు చెప్పడమే కాకుండా ఆచరణ చేసి చూపించినటువంటి వారి గట్టి చప్పట్లతో మనం తెలియజేయాలి. సో మన అదృష్టం ఏంటంటే వారి సతీమణి మాతమ్మ గారు కూడా గవర్నమెంట్ టీచర్, కలిసి వచ్చింది మనకి. ఇప్పుడే చెప్తున్నారు మల్లన్న గారు ఏమంటున్నారంటే, నాకు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ స్కూళ్లకు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలకు డొనేట్ చేయండి, మా ఆవిడ ఊరుకోదు అని చెప్తున్నారు. వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా మేడ్చల్ జిల్లాలో మన ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు మామూలు విషయం కాదు ఇది. మొత్తం దాదాపుగా కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఈ షూస్ ఇవ్వడం అనేది, ఎందుకంటే మనకు ఒక కళ. అంటే ఒక నిమిషం అండి, మీరు ఆపండి. మనకి ఈ షూ అనేది ఒక కళ. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో చేరేది ఇంకా పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులే చేరుతున్నారు. సో మామూలుగా చెప్పుల కంటేనే ఆలోచించాల్సిన పరిస్థితుల్లో షూ అనేది ఒక కళ, ఒక సైకిల్ ఒక కళ. సో ఈ కళల్లో ఈ షూ అనేది అందరికీ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఉండాలా, ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈ వర్షాకాలం ఇంకా ఇబ్బంది. సో ఈ వర్షానికి పురుగులు, తర్వాత ఇతరత్ర ఇవన్నీ ఉంటాయి. వాటిని రక్షించుకోవడానే కాకుండా పాదాలు కూడా సురక్షితంగా ఉండాలంటే, ఫిట్నెస్ ఉండాలంటే కూడా షూస్ ఉపయోగపడితే ఆ యొక్క అవసరాన్ని గుర్తెరిగి అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకు కూడా షూస్ ఇవ్వడం అనేది మంచి విషయం. అదే కాకుండా మనకి వారి తండ్రి గారు ఇక్కడ భాగ్య గారు ఉన్నారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ వారు చదువుకున్న స్కూల్కి చేయడం అనేది, అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే కూడా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే అక్కడే చదువుకొని ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగి మొత్తం కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మొదలు ఈ షూస్ ఇవ్వడం కూడా నేను చదువుకున్న స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలన్నందుకు వారికి కూడా గట్టి చప్పట్లు తెలియాలి. సో డెఫినెట్గా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే లీడర్గా ఎట్లా ఎదగచ్చు, తర్వాత ఒక ఆఫీసర్గా ఎట్లా ఎదగచ్చు అంటే స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మేము అందరమే కారణం. మేమేమి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలే, మీలాగనే ప్రభుత్వ స్కూళ్ళల్లో నేనైనా సరే, తీన్మార్ మల్లన్న గారైనా సరే, ఇంకా ఈ డిఓ గారైనా సరే, అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివినాం. మంచి గ్రౌండ్ ఉంటుంది, మంచి వస్తువులు ఉంటాయి. మన టీచర్లు కూడా డిఎస్సి లాంటి కఠినతరమైనటువంటి పరీక్షను ఎదుర్కొని చాలా కాంపిటేటివ్ స్పిరిట్లో, చాలా నాలెడ్జ్ తోటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు టీచర్లకు వచ్చినారు. కావాల్సింది మనం వినాలి, ఓపికగా చెప్పేది వినాలి, అల్లరి చేయకుండా క్రమశిక్షణతో ఉండి టీచర్లు చెప్పింది అవగతం చేసుకోవాలా. మీ టీచర్లు ప్రూవ్ చేశారు, మన జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు అంతా కూడా ప్రూవ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏం ప్రూవ్ చేశారు? అంతకుముందు 25వ స్థానంలో ఉన్నటువంటి మన
జిల్లాని 7వ స్థానానికి తీసుకొచ్చి మేము అనుకుంటే చేయగలుగుతాం, టీచర్లం అనుకుంటే చేయగలుగుతాం, మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పాస్ చేస్తాం అని కంకణం కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు మంచిగా స్పెషల్ క్లాస్ చెప్పిండ్రు. ఏదో టైం టు టైం పోలేదు, 9 to 5, 9:30 to 5 కాకుండా 7 వరకు ఉన్నారు. ఒక్కొక్క టీచర్లు మీ పేద పిల్లల కోసం సున్నుండలు తయారు చేసి ఇచ్చినారు, మీకు పోషకాహార విలువలు కావాలని. వాళ్ళ పిల్లలు ఎట్లున్నారో మీ పిల్లలు కూడా అట్లా చూసుకునేటువంటి వ్యవస్థ మొదలైంది. కాబట్టి అంత ముందు కూడా ఉండేది. జిల్లాలో ఇస్తున్నటువంటి ప్రేరణ కారణంగా తెల్లవారుజామున పోయి విద్యార్థుల యొక్క తలుపు తట్టి చదువుతున్నావా లేదా, మీ పరిస్థితి ఎట్లా ఉంది, స్కూల్కి రావట్లేదు పిల్లగాడు అనుకున్నాం, కానీ ఇంటికి పోయిన తర్వాత తెలిసింది సార్ మీరు పెట్టే కార్యక్రమం బాగుంది, తలుపు తట్టే కార్యక్రమం. ఆ ఇంటికి పోతే వాళ్ళ పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో పిల్లగాడు రెగ్యులర్గా స్కూల్కి వస్తుందని మేమెట్లా అనుకుంటాం, మాకు అర్థమైంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి వాళ్ళకి ఒక మెట్టు దిగి వాళ్ళకి స్పెషల్ క్లాసులు తెచ్చి ఇంత మంచి పర్సంటేజ్ తీసుకొచ్చారు. 98.5% రిజల్ట్స్ తీసుకురావడం అనేది గ్రేట్. తర్వాత వాళ్ళు వదలలేదు, కంపార్ట్మెంట్లో కూడా అంటే నెక్స్ట్ మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్లో కూడా 92 మంది పరీక్షలు రాస్తే 90 మంది పాస్ అయ్యారు. 90 మంది పాస్ అయ్యారు. ఆ ఇద్దరు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అనివార్య కారణాల వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అక్కడికి అటెండ్ కాలేకపోయినారు ఎగ్జామ్ మొత్తం కూడా. అంటే ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పాత విద్యా సంవత్సరంలో 100% ఫలితాలు సాధించినటువంటిది ప్రభుత్వ విద్యా పాఠశాలలు మన జిల్లాలో ఉన్నాయని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి మనం ఎందుకు పంపాలా ప్రైవేట్ స్కూల్కి, లక్షలాది రూపాయలు ఎందుకు పెట్టాలా, ఇద్దరు పిల్లలు ఉంటే 70-80 వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు ఎందుకు పెట్టాలా, ఆ మందం పోషకాహార విలువలు పెంచేటువంటి ఫుడ్ పెట్టచ్చు, ఇతరత్ర యాక్టివిటీస్ చేయొచ్చు, ఇంకా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చు, ఇతర పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు అందరూ కూడా మారుతున్నారు. మొన్న తుక్కపల్లి యావాపూర్ తండాలో మూసేసినటువంటి బడిని తెరిపించినాం. ఎందుకంటే అక్కడ తండాలో ఇల్లు తిరిగితే, పొద్దున్న లేచి వాకింగ్లో తిరిగితే మొత్తం పేదవాళ్ళు అయినప్పటికీ 40,000, 50,000 ఫీజులు కట్టి ఎక్కడో కాన్వెంట్ని పంపుతున్నారు. ఆ కాన్వెంట్లో మీకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా? కేవలం ఏదో ఇంగ్లీషు తల్లిదండ్రుల్ని ముచ్చటగా మురిపంగా ఉండటానికి జానీ ఎస్పప్పాలు, మమ్మీ డాడీ తప్ప అక్కడ తీసుకుపోయి పడుకోబెట్టమో ఏదో ఉంటుంది. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, నాలెడ్జ్ కానీ, సిసలైనటువంటి పరిజ్ఞానం ఉండేది మాత్రం ప్రభుత్వ స్కూళ్లలో అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తిలో మన ఎమ్మెల్సీ గారు కూడా చాలా పాఠశాలలో ఆయన పోయినప్పుడు చెప్తారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఏ విధమైనటువంటి క్వాలిటీస్ వస్తాయి. విశాలమైన ప్రాంగణం ఉంటుంది, గదులు ఉంటాయి, వెంటిలేషన్ ఉంటుంది. అక్కడేముంటుందండి, మొత్తం ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది, ఆడుకునే స్థలం ఉండదు, కేవలం మేకప్ చేస్తారు. ఏ విధమైనటువంటి క్రియేటివిటీ ఉండదు, ఏ విధమైనటువంటి కరికులం ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది, భారీగా ఫీజు, దాంతో వచ్చేది లేదు, దాంతో అదనపు భారం. ఈ యొక్క పరిస్థితులలో పేదవాళ్ళకి ఇంకా అత్యంత భారంగా ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందే ఒక పేరెంట్ చెప్పినారు, ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఆయన నమ్మకం మీద నేను పిల్లల్ని జాయిన్ చేసినామని. అట్లా ఆ విధంగా ఈ విద్యా సంవత్సరం పోయిన సంవత్సరం కంటే 50% అత్యధికమైనటువంటి ఎన్రోల్మెంట్ జరిగింది. పోయిన సంవత్సరం 100 ఉంటే ఈసారి 150 మంది చేరింది. అట్లా ఎగ్జాంపుల్గా ప్రభుత్వం మీద, విద్యార్థుల మీద, మీ మీద నమ్మకం పెట్టి చేయండి. మన ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నది. మీ ప్రభుత్వ పాఠశాలలు పెంచుతున్నది, మూసేసిన బళ్ళు పెంచుతున్నారు, టీచర్ రిక్రూట్మెంట్ అయింది, ప్రమోషన్స్ ఉన్నాయి. మీ పరంగా కూడా ఈ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలలో అడిషనల్ క్లాస్ రూమ్స్ వస్తున్నాయి, అవస్థాపన సౌకర్యాలు వస్తున్నాయి. అన్ని కూడా మొత్తం కూడా ప్రభుత్వం కూడా విద్య మీద, ముఖ్యంగా ప్రభుత్వ విద్య మీద, ప్రభుత్వ పాఠశాలల మీద పూర్తి స్థాయిగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే మేము ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంత బిజీ ఉన్న జిల్లా కలెక్టర్గా అట్లీస్ట్ 1 స్కూల్ పర్ డే ఒక్కసారైనా ఆకస్మిక సంగతి చేసి ఒక హాస్టల్, ఒక స్కూల్, ఒక పిఎస్సి పెట్టుకొని ఆ సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే చిన్న సరిదిద్ది చేయడం జరుగుతుంది. నేను చూసిన స్కూళ్ళల్లో పెద్ద తప్పులు లేవు, బ్రహ్మాండంగా టీచర్లు టైంకి వస్తున్నారు. ఇప్పుడు టైం మంచి భోజనం పెడుతున్నారు. మిడ్ డే మీల్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. దగ్గరుండి వాళ్ళ వంటింట్లో ఎట్లయితే భోజనాలు వండిస్తున్నారో దగ్గరుండి మీ ఇన్ఛార్జ్ టీచర్ అట్లా వండిస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు, రిజిస్టర్ చూస్తున్నారు. మన జిల్లాలో ఎక్కడ కూడా ఇది లేకుండా క్వాలిటీతో ఉన్నటువంటి భోజనాన్ని మిడ్ డే మీల్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు తరలిరండి. ఇప్పటికే చాలా ఊళ్ళల్లో ప్రైవేట్ బస్సులు రానియట్లేదు. వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మీ ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ స్కూల్ అవసరం లేదు, మాకు సరిపోతుంది, మా ప్రభుత్వ స్కూల్ ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మార్పు రావాలి. ఇంకా ఒక ప్రభుత్వ స్కూల్లో చూస్తే 14 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇంకా మార్పు రావాలి. మనకు బడి ఉంది, అంతా కూడా గదులు ఉన్నాయి, అన్ని ఉన్నటువంటి పరిస్థితి ఉంది, టీచర్లు ఉన్నారు. టీచర్లు కూడా మన విద్యా వ్యవస్థని పరిరక్షించుకోవాలంటే, బతికించాలంటే, మనం బతికించుకోవాలంటే మన స్కూళ్ళను బతికించుకోవాలి. పేద విద్యార్థులకు ఆలంబన కావాలి. అప్పుడే మన నౌకర్లు ఉంటాయి. మళ్ళీ డిఎస్సి పడుతుంది, ఇంకొంతమందికి నౌకర్లు వస్తాయి. ప్రభుత్వ వ్యవస్థే మనగడలో పోతే ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. బయట చాలా మంది డిఎస్సి రాసి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. బీఎడ్ చేసి, టీటీసీ చేసి ఎప్పుడు పడుతుందా అనే పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్ళే కుచించకపోయి మూసిపోయే పరిస్థితిలో ఉంటే తదుపరి ఉద్యోగం ఎట్లా వస్తుంది పరిస్థితి. మిమ్మల్ని కూడా మెర్జీ చేసే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని కూడా ఉన్నటువంటి స్కూళ్ళని మెర్జీ చేసి ఒక దగ్గర ఇచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరే దానికి ఆలంబనం.
టీచర్లు ఎవరైతే ఉంటారో మీరు అనుకోవాలి, మేము ఎంత అనుకున్నా పైనుంచి అనుకున్నా మీరు అనుకోని మంచి రిజల్ట్ చూపించాలి. ఇవాళ రేపు పేరెంట్స్ కూడా అది పెడతాం, గుడ్డు పెడతాం, ఇది పెడతాం అంటే పంపట్లేదు. మీ రిజల్ట్ ఎట్లుందని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఫలితాలు బాగుండాలి, ఫ్యూచర్ ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఈ గుడ్డు పెట్టడమో లేకపోతే మంచి భోజనం పెట్టడమో పప్పు పెట్టడమో కాదు, మా విద్యార్థికి ఫలితం కావాలంటున్నాడు. అది చేసి చూపించిన పోయిన సంవత్సరం 100% ఫలితాలు ఇచ్చి ఇప్పుడు ధైర్యంగా అడగండి పోయి. డెఫినెట్గా మనకి పిల్లలు వస్తారు. 100% గత వైభవం రావాలా మనకి. ఒక్కొక్క స్కూల్లో 450, 550 ఉండాలా. నాకు తెలిసి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు తిరుగుతున్న రోజుల్లో ఆ మాదాపూర్ స్కూల్లో ఈజీగా 450, 500 స్కూల్ స్ట్రెంత్ ఉండేది అనుకుంటా. ఇప్పుడు కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది పోయిన సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరం. ఇప్పుడు 320 ఉన్నారు. మళ్ళీ ఆ యొక్క రోజులు రావాలి. ఎందుకు పోవాలి? ప్రైవేట్ స్కూల్లో కూడా చేరొద్దని కాదు. బడుగు పేద వర్గాలు వాళ్ళ యొక్క కూలీ నాలీ చేసుకున్నటువంటి డబ్బులు లేకపోతే కూడబెట్టిన డబ్బుల్ని ఫీజులుగా పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందే ఈ ప్రభుత్వ వ్యవస్థలు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ స్కూళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి ఒకసారి గట్టి చప్పట్లతో మనం తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబానికి సకల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదే మాదిరిగా ఇప్పుడు హరిశంకర్ గౌడ్ గారు బీసీ జేఏసీ నాయకులు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఒక్క నిమిషం సార్. 3058 కార్ అక్కడ అడ్డం ఉందండి, కొంచెం దాన్ని పక్కకు పెట్టండి సార్. 3058 3058 సార్ మాట్లాడండి. గౌరవ సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ మాదాపూర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఒక బాబు బర్త్డే చేస్తే ఘనంగా చేసి దావత్ ఇచ్చి లక్షల రూపాయలు వృధా చేస్తున్న పైసలు ఉన్నోళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎందరో మంది చూస్తున్నాం. కానీ పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు హెల్ప్ అవుతుంది ఈ ఖర్చు అనేది నేను పెట్టేది అని ఒక మంచి మనసుతో మీకు అన్నగా, ఒక సోదరునిగా, మీకు ఒక కుటుంబ సభ్యుడిగా మీ ముందుకు వచ్చి మీకు ఈ షూస్ పంపిణీకి శ్రీకారం చుట్టిన గౌరవ ఎమ్మెల్సీ తీర్మాల మల్లన్న గారికి, అదేవిధంగా నేను చాలామంది కలెక్టర్లు చూసిన, నేను గత 30 సంవత్సరాల నుంచి ఉన్నా. పెద్దలు దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను పనిచేసిన 25 సంవత్సరాలు చేసిన. చాలామంది కలెక్టర్లు చూసిన. ఈ కలెక్టర్ మాత్రం, మా సొంత కలెక్టర్, మన జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఒక పంచాయతీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీస్ అన్నీ తిరుగుతున్నాడు. ఒక చిన్న పిల్లని పోయి తలుపు కొడుతున్నాడు, మంచి చదువుకోవాలి బిడ్డ అని. ఒక ఆఫీసు పోయి చెప్తున్నాడు, అధికార దర్పం కాకుండా పేదలకు ఎట్లా సాయం చేయాలి, అన్నగారి వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ ప్రాంతం ఏ విధంగా బాగుపడాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్న మన కలెక్టర్ హనుమంతరావు గారి మనస్ఫూర్తిగా అభినందనలు, సుస్వాగతం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం, ఈ విద్యా వ్యవస్థకు మంచిగా పనిచేస్తూ తోడ్పడుతున్న విద్యాధికారి జిల్లా గారికి, అదేవిధంగా బాగయ్య గారికి, అమ్మ టీచర్ గారికి, అమ్మతమ్మ గారికి, మీ అందరికీ పేరు పేరు గ్రామస్తులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఈ పిల్లలకు విద్యాబోధన చేస్తూ అన్నిటికంటే ముఖ్యం వినండి. పిల్లలు వినాలి రా బాబు. పిల్లలకు ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉపాధ్యాయులే తల్లిదండ్రులు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మా అమ్మ నాయన చదువుకోలే, కానీ మేము చదువుకున్నాం ఖాళీ గురువుల యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళు చెప్పిన విద్యతోనే పైకి వచ్చినాం. మా తమ్ముడు డాక్టర్ అయినా, మేము చదువుకున్నాం, ఇంతవరకు వచ్చినామంటే ఖాళీ ఉపాధ్యాయుల వల్లనే వచ్చినామని మేము సర్గర్వంగా చెప్తున్నాం. మీ అందరూ ధన్యవాదాలు. అదేవిధంగా నేను కూడా గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి మూడకొండ స్కూల్లో పిల్లలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటాం. గత ఒక 3-4 years క్రితం ఎగ్జామ్ ప్యాడ్ అవి చేసినాం. కానీ మల్లన్న గారు పెద్ద కార్యక్రమం ఇది. కాన్స్టెన్సీ మొత్తంలో ₹1 కోటి ఖర్చు దాదాపుగా. కానీ వెనుక పోకుండా మీ అందరికీ
సార్ అన్నట్టు మేము అప్పుడు స్లిప్పర్స్ వేసుకుంటే మాకు కళ, మా కాలంలో ప్యారగాన్ వేసుకుంటే గొప్ప. కానీ ఇప్పుడు ఒక షూస్ ఒక కళ. ఆ కళను నెరవేర్చిన మల్లన్న గారికి మీరు అందరూ సపోర్ట్ ఉండాలనుకుంటున్నారు. ఓకే, అన్నిటికంటే ముఖ్యం ఆ పాప కోసం తను మాట్లాడలేదు, చేయలేదు. కానీ మాట్లాడినా కొట్లాడినా అన్నిటికంటే 100 రెట్లు మంచిగా చూస్తున్న తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా మీరు అందరూ అభినందించాలి. మీ అందరు ఆశీస్సులు ఉండాలి. చివరి ఒక మాట చెప్తా లాస్ట్గా, ఇవన్నీ సౌకర్యాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఇప్పటికంటే 3 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్ అయినరు. 3 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల, ఇటువంటి అధికారుల వల్ల, ఇటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళందరి వల్ల ప్రోత్సాహం వల్ల దాన్ని మీ విద్యార్థులకు ఉపయోగించుకోవాలి. భవిష్యత్తు బంగారు పాటలు వేసుకోవాలి మీరంతా. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. మీరు రేపటి పౌరులు, రేపటి నాయకులు, రేపటి అధికారులు కాబట్టి మీరందరూ మంచిగా చదివి మీ ప్రాంతానికి, ప్రభుత్వానికి, మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లన్న గారికి, అదేవిధంగా అధికారులందరికీ, మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుసు ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అదే మాదిరిగా ఈరోజు మన కార్యక్రమ నిర్వహణకర్త, క్రియ అన్నీ అయినటువంటి మన గౌరవ తీన్మార్ మల్లన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ హెచ్ఎం గారు అయినటువంటి మాలతి గారు, అలాగే ఈ కార్యక్రమానికి మనందరి ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి పేదల కలెక్టర్, ఒరిజినల్ సర్కార్ కలెక్టర్ మన అన్న హనుమంతరావు గారికి, అలాగే డిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ ను ఉర్రు తొలగిస్తున్నటువంటి హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే మా నాన్నగారికి, మా అమ్మగారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నేను ఎమ్మెల్సీ అయిన కొత్తలో ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మన పనగంటి లక్ష్మి ఉన్నాడో లేడో మరి అయితే అక్కడ గ్రామంలో ఏమైనా చేయాలనుకున్నప్పుడు సరే కొంత కార్యక్రమం చేసినాం, ఇంకా కొంత పెండింగ్ ఉందా, చేయాల్సినటువంటి అవసరం ఉంది, స్కూల్లో ఏదైనా కార్యక్రమం చేద్దామని చెప్పి మన యువకులు చెప్పినట్టు సందర్భంలో నాకున్నటువంటి ఆలోచన స్కూల్ పిల్లల రూపం మార్చాలనేది ఒకటి నాకుండే. ఒకానొక సందర్భంలో నేను ఇక్కడి నుంచి పోతా ఉంటే ప్రైవేట్ స్కూల్ బస్సు పోతుంది, ఆ స్కూల్ ముందు నుంచే. ఈ పిల్లలు అది ఎక్కి చూస్తున్నారు, దాన్ని ఒక విచిత్రంగా, ప్రైవేట్ స్కూల్ బస్సును విచిత్రంగా చూస్తుంటే, ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళ బూట్లు, వాళ్ళ టై, వాళ్ళ అన్ని చెప్తా ఉన్నారు నాకు. ఓహో మీకు అది కావాలన్నట్టు, మీకు అది అయితే ఆ కోరిక తీరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మాక్సిమం అందరికి కూడా షూస్ ఇప్పించాలని, ఆ షూస్ కూడా ఏదో అల్లాటప్ప షూస్ కాకుండా బాటా కంపెనీతో మాట్లాడి బాటా కంపెనీ షూస్ తెప్పించిన. సో మా పిల్లలు కూడా మంచి కంపెనీ షూస్ వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవి తెప్పించడం జరిగింది. అయితే నాకున్నటువంటి డ్రీమ్ గవర్నమెంట్ స్కూళ్ళు కలకల్లాడాలి, ఒక్క అడ్మిషన్ దొరికితే చాలనేటువంటి పరిస్థితి ఏర్పడాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేది నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఇంత అద్భుతమైన టీచర్లు, ఇంత అద్భుతమైనటువంటి స్టాఫ్, ఇంత ఇంటెలెక్చువల్ హ్యూమన్ రిసోర్సెస్ మనకు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరి జ్ఞానం మా పిల్లలకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు కూడా చెప్తా ఉన్నా, ఈసారి ఏదైనా మిస్ అయిందేమో, నర్సన్న మీ అందరికి కూడా చెప్తాను, ఈసారి మిస్ అయిందేమో కానీ నెక్స్ట్ సారి ఈ ఊర్లో ప్రైవేట్ బస్సు కనిపించినా, ఇంకోటి ఏదైనా కనిపించినా మీదే బాధ్యత. అందరికి చెప్తా ఉన్న గ్రామస్తులకు కూడా
ఒక్క బస్సు ప్రైవేట్ బస్సు ఈ ఊర్లోకి రావడానికి వీల్లేదు. ఈ ఊర్లో నీకు కావలసిన విద్య లేకపోతే నన్ను అడగండి. ఈ ఊర్లో మీకు కావలసిన విద్య అందించడానికి ప్రభుత్వం కానీ మనం అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. అక్కడ నేర్పేది అంతా బాయిలర్ చదువే. ఇక్కడ నాటు చదువు ఉంటది, నాటుకోడి లాంటి చదువు ఉంటది. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లగాడు 10వ తరగతి మనం ఎంత చెప్పినా కూడా ఒకరిద్దరు పిల్లగాళ్ళు దారి తప్పుతా ఉంటారు. వాడు కూడా ప్రయోజకుడు అవుతాడు, ఏదో పని చేసుకుంటా. కానీ నువ్వు కార్పొరేట్ దాంట్లో ఇంకో దాంట్లో చదివితే కథమే. కాడు అక్కడ పోయిందంటే కథమే, కానీ లైఫే కథం. అందుకోసమే గవర్నమెంట్ స్కూల్ బాగు చేసే విధంగా రేపు ఒక ఆలేరు నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ తలరాత మారాలనేది తీన్మార్ మల్లన్న ఆలోచన. దానికోసం నేను గత కొంతకాలం నుంచి ట్రై చేస్తా ఉన్నా. ఈసారి నా సొంత నియోజకవర్గం అయినటువంటి ఆలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నాకు ఎల్లవేళలా గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల బతుకులు మారాలని నాకు ఎల్లప్పుడూ వెన్నంటి నిలుస్తున్నటువంటి నా సతీమణి మమత గారు, అలాగే నాకు పెద్దగా ఏం లేదు బాయ్ సాబ్, నాకు ఇద్దరు ఆడబిడ్డలు, నాకు ఇద్దరు. వాళ్ళిద్దరికి ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మా ఆవిడకు గవర్నమెంట్ టీచర్ కాబట్టి కిచెన్ సెక్యూరిటీ ఉంది. నాకే బాధ లేదు. ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ రకంగా ప్రజాసేవలకు ముందుకు వస్తుందంటే అది నా ఇల్లాలు ఇస్తున్నటువంటి ధైర్యం అని గర్వంగా చెప్పుకోదలుచుకున్నా. అలాగే నాకు తోచినంత నేను మరింత ముందుకు తీసుకుపోతా. ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల తలరాతను మార్చడం కోసం ఈ 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు షూస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ హెచ్ఎం గారిని తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరూ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల షూజు ఉన్నాయి. మీ స్టాక్ అంతా అక్కడ పెట్టినట్టున్నారు. ఇక్కడ ఏదో హై స్కూల్ పిల్లల వరకు ఇక్కడ పెట్టినారు. అలాగే ఇవాళ 3:30కి రాజపేటలో కూడా ఉంది సార్, రాజపేటలో ఉంది. అలాగే రేపు బొమ్మల రామారంలో ఉంది మండలం, ఆ తర్వాత మూటకొండూరులో ఉంది. ఇట్లా వీలైనంత ఎక్కువగా అందరికీ ఈ విద్యా సంవత్సరంలోనే షూస్ అందే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి నన్ను ప్రోత్సహించి ఎస్ మల్లన్న గారు ఇది చేయడం చాలా మంచి కార్యక్రమం అని నన్ను ప్రోత్సహించినటువంటి కలెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నిజంగా నేను సహజంగానే అధికారులను ఎక్కువ నమ్మను, కానీ ఒకసారి గురుకుల పాఠశాలకు ఎక్కడికో పోయి ఫుడ్ పాయిజన్ విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా అక్కడ మీరేదో ప్రచారం కోసమో డంబాచారం కోసమో పోయినట్టుగా లేదు, నిజంగా ఆవేదన చెందిపోయిన అంశం నాకు అక్కడ కనిపించినప్పటి నుంచి ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ యాదాద్రి భువనగిరి తెలంగాణ అని చెప్పి కలెక్టర్ గారు నేను అనుకున్నా. సో మన కలెక్టర్ గొప్ప కలెక్టర్ ఉన్నాడు, మన డిఓ గారు గొప్ప డిఓ గారు ఉన్నారు, మన ఎంఈఓ గారు గొప్ప ఎంఈఓ గారు ఉన్నారు, మీరంతా గొప్ప టీచర్లు ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం రిజల్ట్ కనుక అద్భుతంగా ఉంటే ఈ జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇది నా మాట కాదు కలెక్టర్ గారి మాట, ఆయన నా ద్వారా చెప్పమన్నాడు. టాప్ 5 విద్యార్థులకు మంచి సైకిల్ కొనిస్తారట సారు. 10th క్లాస్ లో టాప్ 5 లో వచ్చేటువంటి పిల్లలకు మంచి సైకిల్స్ సార్ కొనిస్తా అంటున్నాడు. సార్ కోసారి గట్టిగా చప్పట్ల ద్వారా గట్టిగా పెట్టాలా, గట్టిగా ఈ షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సభాధ్యక్షుల వారిని కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. ముందుగా వేదిక మీదకి ఎంఆర్ఓ గారిని స్వాగతిస్తున్నాము. ఆ తర్వాత సార్ చిరు సన్మానం తర్వాత కార్యక్రమం ఉంటుంది. సార్ మేడం పిడి గారు షూరా సార్ ప్లీజ్. నీరజ మేడం, ఇంకా మేడం స్కూల్ నుంచి ఫస్ట్ ఎమ్మెల్సీ గారు మేడమ్స్ రండి, హై స్కూల్ నుంచి ఇంకా The Bluetooth is connected.
మేడమ్స్ రండి మేడం, సార్స్ కూడా రండి. గౌరవ అతిథులకు స్వాగతం, సుస్వాగతం. మేము చేసేటటువంటి ఈ చిరు సన్మానమైనా కూడా మాకు ఎంతో సంతృప్తికరంగా ఉన్నది. ఇంతకుముందు మన ఎమ్మెల్సీ మల్లన్న గారు చెప్పినట్టు ఎవరన్నా ఇస్తే పేరు కోసమో పేపర్లో రావడం కోసమో ఇస్తారు. మనకి A1 బ్రాండ్ బాటా అంటే A1 బ్రాండ్ బాటా ఇచ్చినందుకు మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాఠశాల నుంచి ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. మీరు సార్ సార్ రండి సార్, శ్రీనివాస్ సార్ రండి, అందరు రండి, స్టాఫ్ అంతా రావాలి. మన జిల్లా కలెక్టర్ సార్, నిజంగానే పేదల కలెక్టర్ సార్ మీరు వెళ్ళలేదు సార్, మీరు ఖచ్చితంగా కూర్చోవాలి. మా విద్యార్థుల తరఫున సార్ ఈ చిన్న సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను సార్. మేడం. The Bluetooth is disconnect. Thank you, sir. Big claps. అదేవిధంగా జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సార్ గారిని కూడా మా పాఠశాల తరఫున చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అందరికీ మా పాఠశాల తరఫున. ఒక్క నిమిషం, నా కూతురు థ్యాంక్ యూ చెప్తుందట. సార్, ఇక్కడ విచ్చేసినటువంటి తుర్కపల్లి మండల PS, UPS హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కి మరి స్టాఫ్ కు చిన్న మనవి ఏంటి అంటే, మార్నింగ్ మొత్తం రెయిన్, క్లైమేట్ మొత్తం రెయిన్ తో ఉన్నది కాబట్టి షూ అన్ని కూడా రూమ్ లో ఉన్నాయి, మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలకి అతిథుల చేతుల మీదుగా కొన్ని అందించేసి మిగతా అన్ని కూడా మీకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాను సార్. అమ్మాయిలు 10 మెంబర్స్, అమ్మాయిలు 10th క్లాస్ అమ్మాయిలు 10th క్లాస్ 10 మెంబర్స్ గర్ల్స్, సెలెక్టెడ్ గర్ల్స్ రండమ్మా. మన ఎమ్మెల్సీ శివదాత మల్లన్న గారి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇటు పంపిణీ కార్యక్రమానికి 10th క్లాస్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రియల్లీ ఇది మా విద్యార్థులకు మంచి ప్రోత్సాహకాలుగా పనిచేస్తుంది. బాటా కంపెనీ మా విద్యార్థులకు మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇప్పుడు
వి విల్ లుక్ ఆఫ్టర్. 10th క్లాస్ విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ విద్యార్థినులకు ఎమ్మెల్సీ గారు మల్లన్న గారు శ్రీమతి పాప చేతుల మీదుగా ఫస్ట్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్ ఫ్రమ్ 10th క్లాస్ ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఓకే మదర్తో ఒక అమ్మాయికి ఇటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ కి శుభాకాంక్షలు. మల్లన్న గారి నాన్నగారి చేతుల మీదుగా ఒక విద్యార్థినికి శుభమతి ఇవ్వడం జరుగుతుంది. క్లాప్స్. తర్వాత పాప చేతుల మీదుగా డిఓ సత్యనారాయణ గారి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థులకు శ్రీ మల్లన్న గారు స్పాన్సర్ చేసినటువంటి షూ బహుకరణ. ఇది నిజంగా మా విద్యార్థులకు ముఖ్యంగా మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాయ్స్ గెట్ రెడీ. బాయ్స్ 10 members. Selected 10 members. Please come forward. బాయ్స్ ఒక సెట్. వాళ్ళకి ఇచ్చేలోపు వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు కింద వేసుకుంటా మండలంలోని జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. మేడం ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపో మళ్ళీ జన్మ లేదు. గుండె జబ్బులతోని బాధపడుతుంటే సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యానికి
కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లను చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న ఆయుష్ పోసిన ఆరోగ్య దాత ఆదుకుని బాధ తీర్చిన నేత సంతోషం అన్న నేను మరవలేని కుటుంబం కూడా లేదన్న వాస్తవానికి. తిరుమల మల్లన్న దగ్గరికి వచ్చినాం, నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించండు, చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాం. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండవాతితే రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జా చేయడానికి దాడులు చేస్తే చట్టాలు ఉన్నోడి చుట్టమైతుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం అందించినావన్న సత్వర న్యాయం. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్నా, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్నా. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం తీన్మార్ మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాం. బడికి దూరమైన పిల్లల నువ్వు సేతిలో పలకై చదివించినావు, కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు. ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు, సమస్యలెన్నో తీర్చినవన్నా. ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్నా, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్నా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్నా, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్నా. కన్నీళ్లు తుడిచిన కలంజోదుడా, వెన్నంట నడిచిన యుద్ధ వీరుడా, సల్లంగా ఉండాలే జనబాంధవుడా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్నా, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్నా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా పైకి రావాలి. తదనంతరము యూపీఎస్ హెడ్ మాస్టర్స్ హై స్కూల్లో దిగుతున్నారు మేడం. అంటే దీని తర్వాత సార్ దత్తాయిపల్లి హెచ్ఎం గారు షూస్ మీ పాఠశాలకు సంబంధించినవి కొంచెం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ దత్తాయిపల్లి హెచ్ఎం దత్తాయిపల్లి హెచ్ఎం గారికి షూస్ మల్లన్న గారు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ములకలపల్లి హెచ్ఎం గారు కూడా వారి పాఠశాలలకి తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా తుర్కపల్లి హెచ్ఎం గారు శ్రీనివాస్ సార్ గారు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
అదేవిధంగా వాసలమరి హెచ్ఎం గారు తమ పాఠశాలకు సంబంధించిన షూస్ మేడం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన స్థానిక పాఠశాల అయినటువంటి పిఎస్ మాదాపూర్ అశోక్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎస్సీ కాలనీ హెచ్ఎం గారు పద్మ మేడం గారు, అదేవిధంగా బీసీ కాలనీ హెచ్ఎం చంద్రకళ మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే యూపీఎస్ హెడ్ మాస్టర్లు అయినటువంటి వేణు సార్ గారు గోపాల్పూర్ హెచ్ఎం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా యూపీఎస్ హెచ్ఎం అయినటువంటి పల్లెపాడు రాధిక మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాకు చాలా ధన్యవాదాలు, మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన కలెక్టర్ హనుమంతరావు గారికి